ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు 19:12 నేను మీకు సహాయము చేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంత మంచి దేవుడో కదా. ఎప్పుడు మనం పాపులమైనప్పటికీ కూడా, మనం అపరాధములు చేసినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను మీకు సహాయము చేస్తానంటున్నాడు. కాబట్టి దావీదుకి ఏ రీతిగా సహాయం చేసి ఉన్నాడు, మరి అబ్రహాం, ఈసాకు, యాకోబులకి దేవుడు ఏ రీతిగా సహాయమును చేసి ఉన్నాడు, అట్టి విధముగానే ఎస్తేరుకు కూడా మరి ఆయన ఎంతో సహాయం చేసి ఉన్నాడు. దేవుడు మరి ఎస్తేరు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఎస్తేరుకి సహాయం చేసి యూదా జాతిని అంతటిని కూడా కాపాడడానికి సాయం చేశాడు. కాబట్టి ఈరోజు దేవుడు మరి మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన నిత్యము కూడా మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. కానీ ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, జడియకుము అని మనతో వాగ్దానం ఇస్తున్న దేవుడు. నేను నీకు సహాయము చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా దిగులు చెందకుండా నా దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు. మనుషులు ఎవరు కూడా మనకు సహాయం చేయకపోవచ్చు మన పరిస్థితులను బట్టి, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా చేయి విడిచే దేవుడు కాదు. కాబట్టి గుండె చెదిరిన స్థితిలో ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ వాగ్దానం ప్రభు మీ కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. నాకు సహాయము నా దేవుడే అని, నా కేడుము నా ప్రభువే, నా అండ నా కొండ ఆయనే అని ఆయనపై విశ్వాసముతో మరి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు నాయనా. అవునయ్యా, ఇదిగో నేను మీకు సహాయము చేసిన వాగ్దానం ఇచ్చి ఉన్నావు నాయనా. ఈరోజు నీ బిడ్డలు ప్రభు ఎంతమంది అయితే నాయన ఆర్థిక ఇబ్బందుల మధ్యలో కృంగిపోతూ ఉన్నారు ప్రభువా, సహాయము చేయి వారు లేక నాయన ఆర్తనాదం చేస్తున్నారేమో, దయచేసి నాయన వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. ఒంటరిగా ఉన్న వారిని దర్శించండి, విధవరాంటిని దర్శించండి అయ్యా. అనాథ బిడ్డలకు నువ్వు సహాయం అందించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను నాయన. జాబ్స్ లేని బిడ్డలకు నాయన ఈరోజే జాబ్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ కూడా నీ కృపాహస్తమును తోడుగా ఉంచండి ప్రభువా. ఏ విషయంలోనైతే నాకు సహాయం చేయవారు ఎవ్వరు కూడా లేరని ప్రభువా, ఈరోజు నీ బిడ్డలు బాధపడుతూ ఉన్నారు నాయన. అందుకే నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా, భూరాజుల పాదములు ఆశ్రయించుట కంటేను, మనుషుల పాదములు ఆశ్రయించుట కంటేను యెహోవానైన నా పాదములు ఆశ్రయించుట మీకు మేలుకరం అన్నావు నాయన. అయ్యా, నీ బిడ్డలుగా నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభువా, నీవు మాత్రమే సహాయము చేయి దేవుడు అని ప్రభువా, కన్నీటితో నీ పాదములను తడుపుతూ ఉండగా నాయన, ఇప్పుడే నీ గొప్ప కార్యమును జరిగించి బిడ్డల జీవితాల్లో నూతన కార్యములు జరిగించి ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టి బాగు చేయమని నాయన. ప్రతి బిడ్డ ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యములో కూడా వారి చేయి పట్టుకొని వారికి నువ్వు సహాయం అందించమని, నువ్వు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే అండి. దేనికి కూడా దిగులు చెందనక్కర్లే. మన దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ఈరోజు నేను మీకు సహాయం చేస్తానని. ఈరోజు ఏ కార్యాలు ప్రారంభిస్తున్నా కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీకు ప్రార్థన విన్నపాలు ఉన్నట్లయితే దయచేసి మాకు పంపించండి. మేము మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇతరులకు కూడా పంపించండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. మా డివైన్ వర్డ్ ఫ్యామిలీలో మీరు కూడా చేరండి. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.